శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతంగా జరిగింది. ముందుగా శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ అక్కడే ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం స్ఫూర్తి కేంద్రంలో ఉన్న ధ్యాన మందిరాలను ప్రధాని మోదీ పరిశీలించారు. ప్రధాని మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. और वीरता राष्ट्रभक्ति की प्रेरणा से ओतप्रोत శ్రీశైలంలో మోదీ పర్యటన విజయవంతంపై మా ప్రతినిధి వెంకట్రావు గ్రౌండ్ రిపోర్ట్. ప్రధానమంత్రి మోడీ శ్రీశైలంలోని బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవి స్వామివార్లను దర్శించుకున్న తర్వాత నేరుగా పక్కనే ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వచ్చారు. ప్రస్తుతం మనం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఉన్నాం. ఈరోజు పర్యటనలో భాగంగా శ్రీశైలం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మల్లన్న దర్శనం అనంతరం ఇక్కడికే నేరుగా వచ్చారు. నేరుగా వచ్చి ఛత్రపతి శివాజీని దర్శించుకున్నారు. ఆయన మీద పూలు చల్లారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. శివాజీ తన పరివాహంతో ఏదైతే ఆ టైంలో ఎలా దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేయాలని చెప్పని ఆయన ఇక్కడి నుంచే ప్లానింగ్ చేశారు. యథావిధిగా అదే రూపకల్పన అయితే ఇక్కడ చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని నరేంద్ర మోదీని దృష్టిని ఆకర్షించడానికి కారణాలేంటో నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఈరోజు మోదీ గారు ఇక్కడికి వచ్చారు, ఎంతసేపు ఇక్కడ గడిపారు? ప్రధానంగా మోడీ దృష్టిని ఈ కేంద్రం ఎందుకు ఆకర్షించింది? ఆధునిక శివాజీ మహారాజు అయితే శివాజీ మహారాజు అంటే ప్రజాప్రభుత్వంగా గెలిచినటువంటి ప్రధానమంత్రి. కానీ హిందూ సామ్రాట్గా శివాజీ మహారాజు ఏవైతే పనులు చేశారో అదే మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అయితే శివాజీ మహారాజు 1674లో హిందూ పదపాదశాహిగా పట్టాభిషిక్తుడైన తర్వాత ఇక దక్షిణ భారతదేశం అంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇక్కడ కూడా మన హైందవ భాగాన్ని, హైందవ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయాలి, ఏవైనా మహమ్మదీ సామ్రాజ్యాలు ఉంటే వాటిని జయించాలి అనే ఉద్దేశంతో, కొంత సుస్థిరత కొంత జయించాలి అనే ఉద్దేశంతో దక్షిణ దిగ్విజయ యాత్రకి బయలుదేరారు. అక్టోబర్ 6, 1676. అయితే వచ్చింది మాత్రం హైదరాబాద్కి ఫిబ్రవరి 5న వచ్చారు. అక్కడ కొంతకాలం ఉండి 4 రోజుల పాటు ఉండి దక్షిణ భారతదేశం యొక్క వివరాలన్నీ తెలుసుకుని శ్రీశైలం దర్శనానికి వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా శివాజీ మహారాజు యుద్ధానికే వెళ్ళాడు, మనిషి కదిలితే యుద్ధానికే. కానీ ఇక్కడ ఒక్కచోటకు మాత్రమే ఆయన దర్శనానికి వచ్చాడు. వచ్చి ఒక 10 రోజుల పాటు దర్శనం చేసుకుని తపస్సు చేసుకుంటాను అనేసరికి శివాజీ మహారాజు యొక్క అనుచరులు ముందుగా వచ్చి ఆయన జపం చేసుకోవడానికి వచ్చిన ధ్యాన మందిరం కట్టారు. ధ్యాన మందిరం ఎక్కడైతే ఉందో అదే స్థలాన్ని మేము 1975లో కమిటీగా ఫారం అయ్యి 82లో దేవస్థానం నుంచి లీజుకి తీసుకున్నాం 10,233 గజాలు. ఆ ధ్యాన మందిరం, పురాతన ధ్యాన మందిరం ఉంది. మా కమిటీ అధ్యక్షుడు టీజీ వెంకటేశ్వర గారు కూడా దాన్ని చూశారు. నేను కూడా దాన్ని ఒక గోడ వరకు చూశాను. కాబట్టి అదే ధ్యాన మందిరం ఇక్కడే శివాజీ మహారాజ్ ధ్యానం చేశాడని చెప్పి గెజిట్లో దొరికింది. దాంతోపాటు దేవస్థానం వాళ్ళు కూడా ఈ దేవాలయానికి ఉత్తర ద్వార గోపురం శివాజీ కట్టించాడని చెప్పి గోపురాన్ని కూడా మాకు చూపెట్టారు. కాబట్టి ఈ స్థలాన్ని మేము తీసుకున్న తర్వాత శివాజీ మహారాజ్ ఇక్కడ వచ్చింది యుద్ధానికి కాదు, కాబట్టి ధ్యానం చేసుకోవడానికి. కాబట్టి ధ్యాన ముద్రలోనే శివాజీ మందిరం వెనకాల భవానీ మాత అమ్మవారు ఉంటారు, పక్కనే ఉంటుంది, అది ధ్యాన మందిరం అని చూడొచ్చును. అలాగే శివాజీ మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నాడు ఇక్కడ. కాబట్టి దర్బార్ హాల్, శివాజీ దర్బార్ హాల్ అనేది మన భారతదేశంలో ఇది ఒక్కటే ప్రస్తుతానికి ఉంది, తర్వాత ఇంకా పెరగవచ్చును. అయితే మోడీ గారు దేవాలయం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఈ గోడ మీద ఉన్నటువంటి శివాజీ కథ యొక్క ప్యానల్స్, ఫైబర్ ప్యానల్స్ అని చూశారు. చాలా సంతోషించారు, అంతా ఇంతగా సంతోషించారు. తర్వాత మోడీ గారు ఐఎన్ఎస్ విక్రాంత్ నావికా విమాన వాహననౌక ప్రారంభించిన రోజు, అంతకు ముందు రోజు దీని అంతా ఇన్స్టాల్ చేశాం, ఆ విషయానికి తెలియజేశాం. ఆయన చాలా సంతోషించారు. ఈ నావికాదళం యొక్క చిహ్నముగా ఎంతవరకు మన ప్రభుత్వం యొక్క నావికాదళ చిహ్నం ఏంటంటే ఇంగ్లీష్ వాడి యొక్క జెండా మీద ఉన్నటువంటి యూనియన్ జాక్. ఇంకా అదే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఉంది. అయితే మన 2022 సెప్టెంబర్ 2వ తారీఖున మోడీ గారు వచ్చి మన నావికాదళ యొక్క చిహ్నాన్ని శివాజీ రాజముద్రనే చిహ్నంగా పెట్టారు.
శివాజీ రాజముద్ర కూడా ఆయనకి చూపెట్టాం, వెనకాల గోడ మీద ఉంది. కాబట్టి చాలా సంతోషించారు దానికి సరిగ్గా శివాజీ రాజముద్రని. అయితే మేము ఈ ప్యానల్స్ అంతా ఫిక్స్ చేసినప్పుడు శివాజీ రాజముద్ర పెట్టింది సెప్టెంబర్ 1న. 2వ తారీఖున మోడీ గారు ఐఎన్ఎస్ విక్రాంత్ వాహనాన్ని ఒక ప్రారంభించేశారు. కాబట్టి ఆయనకి మాకు కూడా చాలా గొప్ప కోయిన్సిడెన్స్గా సంతోషం వేసింది. ఈ విషయం చెప్తే ఆయన కూడా చాలా సంతోషంగా నవ్వారు. కాబట్టి ఈ విధంగా ఈ దర్బార్ హాల్ ఏదైతే ఉందో ఇది శివాజీ రాజ్యానికి, ప్రస్తుతమైన భారతదేశం యొక్క ఆధునిక విజయశీలి అనేటువంటి సామ్రాజ్యానికి రెండింటికి చిహ్నం అనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ABN ఆంధ్రజ్యోతి, శ్రీశైలం నుంచి.